ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ విషయంలో మీకు గండం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇంకా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ, ఆరోగ్యానికి సహాయపాలన ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి చోటు చేసుకుంటాయి. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు ధనస్సు రాశి వ్యక్తులకి చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసులతో వాగ్దానానికి దిగడం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం కానీ జరగవచ్చు. ఇటువంటి గండం అయితే కొంచెం ఉంది, జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు మీరు పరిచయం లేని వ్యక్తులకి సహాయం చేసుకునే ఉద్దేశంతో ఏదైనా గొడవలు ఇరుక్కోవడం, అంటే ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే గనక లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే గనక వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది. లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్దానానికి దిగడం, కేసుల్లో చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అంశంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి గండం పొంచి ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. ఇక మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని కలుగ చేసేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ధనస్సు రాశి ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ధనస్సు రాశి వారు అనేది
చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి రోజు అయితే రానే వచ్చేసింది. మీకు మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా 2025వ సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి ఉన్నాయి. ఇక ఒక గండం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన మేలు చేస్తుంది. సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సూర్య భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు తోచినంత మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.